నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. మృతదేహాలను రోడ్డుపై పెట్టి ఆందోళన చేపట్టారు. బాధితులకు సిపిఎం నేతలు సంఘీభావం తెలిపారు. ఒక్కో మృతుడి కుటుంబానికి 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరవన వద్ద నిన్న జరిగిన ఘోర దుర్ఘటనలో 7 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఇటు అధికార యంత్రాంగం నుంచి కూడా సహాయ సహకారాలు అందడం లేదని నిరసిస్తూ ఇవాళ ఆ డెడ్ బాడీలు తీసుకొని బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వామపక్ష సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నివాసాల దగ్గరగా గుర్రాలమడుగు సంఘానికి సమీపంలోని ముత్తుకూరు గేటు వద్ద ఈ సర్కిల్ వద్ద శవాలను నరి రోడ్లో పెట్టి ఈరోజు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఇంత ఘోర దుర్ఘటన జరిగినప్పటికీ తమకు న్యాయం చేయలేదు, ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదని చెప్తున్నటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటో నేరుగా ఇప్పుడు బాధిత కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే వామపక్ష సిపిఎం నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. అమ్మా పాప, మీ పేరేం పేరు, మీరేం చేస్తారు, మీ పేరు, మీ చనిపోయిన వాళ్ళు ఏమవుతారు? నాకు మేనమామ వరుస అవుతారు సార్, అత్త అవుతుంది, పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళే చనిపోయారు. మొత్తం మాకు 6 మంది చనిపోయారు సార్. ఒకే యాక్సిడెంట్, ఒక్కొక్కరు చనిపోయినా అది వేరే విషయం. ఒకేసారి 6 మంది చనిపోయారు. కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఇది 10 o'clock జరిగింది. 24 hours దాటింది. కానీ ఇప్పటికీ ఏ గవర్నమెంట్ ఎవరు మాకు అసలు ఏం రెస్పాన్సిబిలిటీస్ ఏం చూపించట్లేదు. ఇప్పుడు మేము ధర్నా చేస్తున్నా ఎవరు పాటుకోళ్ళు ఉన్నారు కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఏది జరిగినా న్యాయం జరగాలి, మాకు ఇక్కడే జరిగిపోవాలి, ఏదైనా ఇక్కడే జరగాలి, అంతే సార్. మాకు జస్టిస్ కావాలి, అంతే. బాబాయ్, పెదమ్మ, అత్త మామ, డ్రైవరు అందరూ చనిపోయారు. ఎవరు వస్తున్నారు పోతున్నారు, చూసుకుంటున్నారు వెళ్తున్నారు, ఎవరు న్యాయం చేయట్లేదు. పెద్దలు వస్తున్నారు చూసుకొని పోతా ఉన్నారు, ప్రెస్ వస్తుంది చూస్తున్నారు, లైవ్ తీసుకున్నారు, పెట్టుకుంటున్నారు. మీ ఛానల్ కోసం పెట్టుకున్నారు, న్యాయం చేయాలని పెట్టుకున్నారు, తెలియట్లేదు. ఎవరు కూడా డిమాండ్ అంటే ప్రభుత్వం మేము అడుగుతున్నాం. ఇది అందరికీ గౌరవం. చాలా మనిషికి 25 లక్షలు మేము అడుగుతున్నాం. ఇంటికి 7 మంది ఒకటే ఫ్యామిలీలో చనిపోయాం మేము, ఒకటే కారులో. ఎవరిని ఇప్పటి వరకు ఎవరిని ఏం పర్యవేక్షలేవు, ఎవరు చేయలేదు. చూస్తూ ఉన్నారు, పోలీసు వాళ్ళేమో వస్తూ ఉన్నారు, చూస్తున్నారు, పోలీసు వాళ్ళేమో న్యాయం చేస్తున్నారు. మమ్మల్ని మాకైనా విలువిపోతే వాళ్ళకైనా విలువేయాలి కదా. మీరా మనుషులకు మాకు విలువేయరు, చచ్చిపోయిన సవాళ్ళకైనా విలువిస్తారా మీరా? వాళ్ళకి కూడా మీరు విలువేయరు. చూస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఎవరో మీ నాయకులు వస్తారంట, నాయకులు రాట 1:30 గంట అవుతుంది మేము వచ్చి ఇక్కడికి. 11 గంటలకు 11:30కు వచ్చాము ఇక్కడికి మేము. ఇప్పటి వరకు న్యాయమే జరగట్లా. ఏం చేయమంటారు చెప్పండి మీరే. మా నాన్న సార్, మేము వచ్చి ఇంతసేపు అవుతుంటే ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. ఏంటి సార్, మాకు న్యాయం కావాలి సార్, మాకు న్యాయం జరగాలి. మేము వచ్చేంత వరకు మాకు న్యాయం జరిగింది, ఇక్కడే మాకు సెటిల్మెంట్ చేయాలి, అప్పుడే మేము కదులుతాం. లేదంటే మేము బస్సులైనా పగలగొడతాం, చెప్తున్నాను కదా. ఈ దేనికైనా తగ్గిస్తాము. ఇంకా తర్వాత మీ ఇష్టం. మమ్మల్ని కొట్టిన మమ్మల్ని చంపిన ఆల్రెడీ 6 మంది చచ్చిపోయారు. మేము కూడా చావడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇంతసేపు ఎండలో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 5 నిమిషాలు అన్నారు, దగ్గర 5 నిమిషాలు, అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. మేము వచ్చి 1:30 గంట. ఇప్పుడు వస్తారా లేదా, లేదంటే మమ్మల్ని ఏమన్నా చేసుకోమంటారు. ఇప్పుడు అక్కడ ఇద్దరు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి మేము ఏం చేయాలి మాకు అర్థం కావట్లా. మేమైనా మనుషులం కదా, మాకు మేము కొంచెమైనా ఆలోచించాలి. పోలీసు వాళ్ళు ఏమో బండ్లాపితే పోలీసు వాళ్ళు మమ్మల్ని కొట్టడానికి వస్తారు. ఏం అసలు నాకు అర్థం కావట్లేదు. మాకు ఇప్పుడు కావాలి, 5 నిమిషాల్లో రావాలి, అంతే. ఇప్పుడు అక్కడ 2 చనిపోయారు, 4 చనిపోయారు, కూతుర్లు 2 పోయారు. అక్కడికి వెళ్ళమంటారా, ఇక్కడ చూసుకోమంటారా మమ్మల్ని? సార్ అవకాశం మీరు కూడా చెప్పండి, ఒక మాట మీరు కూడా చెప్పండి. ఏం చూయమంటారు అది మీకు తెలియాలి, ఈడియో వాళ్ళకి మీకు తెలియాలి. సార్ ఏం చేయాలంట, మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళమంటారా, లేకపోతే ఇక్కడ పెట్టేసి అక్కడికి వెళ్ళమంటారా? అక్కడ మాకు 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళు 2 బిడ్డలు పోయారు, 2 అల్లుళ్ళు పోయారు. మరి వాళ్ళ సంగతి ఏంది, అక్కడ సంగతి ఏంటి చెప్పండి. అక్కడే పోలేక ఇక్కడే పోలేక ఏం చేయాలి మేము? మాకు న్యాయం ఏంది, న్యాయం ఏంది చేయండి. మీకేమవుతారు పాప? నాన్న సార్, గవర్నమెంట్ ఫర్ ద పీపుల్ అని పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తారే. చనిపోయిన బాడీస్ 1.5 hour ఎండలో ఉంటే పేదవాళ్ళం సార్.
బ్రతికున్నప్పుడు ఎండలోనే పనిచేసి చచ్చిపోయినప్పుడు ఎండలోనే ఉంటారంటే ఎలా సార్? వాళ్ళేమో ఏసీ రూమ్స్ లో అక్కడ హాయిగా పడుకుంటారు, మేము ఎండలో నిలబడుకోండాలా? ఎప్పటి నుంచి కూర్చోన్నారు సార్ వాళ్ళు? ఆ మాత్రం తెలీదా సార్? పక్కనే ఉంటారు, రాలేరా? బాడీలు చూడండి సార్ ఎంతున్నాయి. మా ఫ్యామిలీ నుంచి 6 మెంబర్స్ చనిపోయారు, మాకు మనిషికి 25 లక్షలు ఇస్తారా? ప్రతి చిల్డ్రన్ కి 25 lakhs కావాలి. వాళ్ళు చదువుకోవడానికి 25 lakhs మేము ఇప్పుడు అడుగుతున్నాం. పేరెంట్స్ చనిపోయి ఉన్నారు, పిల్లలు మాత్రమే ఉన్నారు, వాళ్ళకి ఇంకెవరు లేరు. ఎవరు చూస్తారు సార్? బంధువులైనా 3 రోజులు చూస్తారు. వాళ్ళ స్కూల్ ఫీజెస్ ఎవరు కడతారు? వాళ్ళకి తిండి ఎవరు పెడతారు? గవర్నమెంట్ ఉంది అని మేనిఫెస్టోస్ ఇస్తారు కదా, రాకముందు ఇప్పుడు ఏం చేయట్లేదే. ఇది బాధితులు కుటుంబాలకు సంబంధించి ఎవరిని కదిలిచ్చినా కానీ ఒక ఆక్రందన, ఆవేదన, ఆందోళన, తాము ఎలా బతకాలి, మా బతుకు యొక్క భవిష్యత్తు ఏంటి, ప్రభుత్వం జరిగినటువంటి నష్టాన్ని ప్రాణాలను తిరిగి తీయలేకపోయినా కానీ ఉన్నవారు బతికించేందుకు కనీసం సహాయ సహకారాలు అందించాలి. లేనట్లయితే ఇక్కడే మేము ఆందోళన కొనసాగిస్తామని చెప్పి కూడా కరాఖండిగా ఈ దుర్ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలకు చెందిన ఒకరు మిగిలినటువంటి వాళ్ళ బాధితులు వ్యక్తం చేస్తున్నటువంటి ఆందోళన. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM టీవీ, నెల్లూరు నుంచి.